కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 51కి పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో 15 మంది చికిత్స పొందుతుండగా వారిలో 13 మంది ఆరోగ్యం నిలకడగా ఉండగా ఇద్దరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇవాళ గంగారాం అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కల్తీ కల్లు నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గాంధీరాం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. కల్తీ కల్లు ఘటనలో గాంధీ ఆసుపత్రిలో వచ్చిందన్నటువంటి గంగారాం కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎప్పుడు జాయిన్ అయ్యారు గాంధీ ఆసుపత్రిలో? అసలు ఎలాంటి లక్షణాలతో ఇక్కడ తీసుకొచ్చారు? అంటే యాక్చువల్గా కళ్ళు తాగింది మంగళవారం మధ్యాహ్నం. అండ్ మంగళవారం డే అంతా కొంచెం యావరేజ్గానే, అంటే నార్మల్గానే ఉన్నాడు. లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. లోకల్ హాస్పిటల్లో కరెక్ట్ రెస్పాన్స్ లేక ఇంకా కొంచెం హెవీ అయిపోవడం వల్ల తర్వాత లోకల్ హాస్పిటల్ వాళ్ళు గాంధీని రికమెండ్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. అంటే ఎగ్జాక్ట్లీ వెడ్నెస్డే మార్నింగ్ వచ్చినాం. అండ్ నిన్న నైట్ 1:30 ఎగ్జాక్ట్లీ డెత్ అయ్యాడు. అంటే గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? అంటే ఇంటి నుంచి తీసుకొచ్చేటప్పుడు కొంచెం క్రిటికల్గానే ఉంది. క్రిటికల్గా ఉందని చెప్పేసి గాంధీకి తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చినాక 1-2 డేస్ అబ్జర్వేషన్లో పెట్టి కొంచెం సీరియస్ అనే చెప్పారు. దాంతో నిన్న నైట్ కన్ఫర్మ్ అయింది. గతంలో ఎప్పుడైనా కళ్ళు తాగిన తర్వాత ఇలాంటి లక్షణాలు బయటపడడం, ఇబ్బంది పడడం లాంటివి జరిగాయా? లేదు, అస్సలు జరగలేదు, ఎప్పుడూ జరగలేదు. అంటే మా తాతయ్య రెగ్యులర్గానే తాగేవాడు, కానీ ఎప్పుడూ ఈ ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం అండ్ ఇదే లాస్ట్ టైం. ఏం చేస్తుంటారు మీరు? ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? అసలు ఏం చేస్తారు మీ కుటుంబం? యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ విలేజ్. మేము ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం. అండ్ మా తాతయ్య హ్యాండిక్యాప్డ్ అనమాట, ఇంట్లోనే ఉండేవాడు. సో ఆయనకి మరి మీరు ఎప్పుడు చెప్పలేదా కళ్ళు తీసుకోవద్దు, ఆరోగ్యం పాడవుతుందేమో అని? ఎప్పుడు చెప్పలేదు? ఎందుకంటే చాలాసార్లు ఈ మాట వినిపిస్తుంది, కళ్ళు కల్తీ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనేది. ఎప్పుడు చెప్పలేదు దాని గురించి? అవును, కాకపోతే పల్లెటూరు కదా, అండ్ వాళ్ళకి అప్పటి నుంచి ఉన్న అలవాటు. దాన్ని సడన్గా మానిపిస్తే కొంచెం వాళ్ళ దగ్గర అలా డిస్టర్బ్ అయిపోతుంది మైండ్. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. అండ్ రెగ్యులర్ అలవాటు, దానికి బానిస అయిపోయినారు. మీరు అక్కడ లోకల్ హాస్పిటల్కి వెళ్ళామన్నారు కదా, అక్కడ ఇలాంటి పేషెంట్స్ ఇంకెవరైనా మీరు గమనించారా? ఎలా ఉంది పరిస్థితి? అండ్ గాంధీలో ఆ వార్డులో ఎవరైనా ఉన్నారా ఈ బాధితులు? ఉన్నారు, మా ఏరియా వాళ్ళు ఉన్నారు, ఇందిరా హిల్స్ వాళ్ళు ఉన్నారు, ఇందిరానగర్ వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము వెళ్ళిన పక్కన దాంట్లో అయితే ఎవరు లేకుండా, ఫస్ట్ వెళ్ళినప్పుడు లోకల్ హాస్పిటల్ కాబట్టి అందులో ఎవరు లేరు. మేమే ఫస్ట్ టైం వెళ్ళాం. అక్కడికి నుంచి డైరెక్ట్గా గాంధీకి తరలించారు. గాంధీకి వచ్చాక అవి ఒక 2-3 కేసులు వచ్చాయి. అందువల్ల మేము వాళ్ళు ఉన్నారు కదా అని మేము లైట్ తీసుకొని అలానే ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు కదా అని మేము చూస్తూ ఉండిపోయినాం. సడన్గా డిసైడ్ నిన్న ఈరోజు మార్నింగ్ 1:30 కల్లా డెత్ అయిపోయింది. మంగళవారం కల్తీ కళ్ళు తీసుకున్న తర్వాత కొంత అనారోగ్యానికి గురయ్యారని చెప్పి అప్పుడు స్థానికంగా ఉన్న ఆసుపత్రి తీసుకెళ్లి బుధవారం మళ్ళీ గాంధీ ఆసుపత్రి తీసుకొస్తే అప్పటి నుంచి కూడా చికిత్స చేశారు. కొంత క్రిటికల్గానే ఉందనగా నిన్న రాత్రి 1:30 సమయంలో ఆయన మృతి చెందినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే గాంధీ ఆసుపత్రిలో మృతి జరిగిందో దాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అసలు గాంధీ ఆసుపత్రిలో ఇప్పటి వరకు మరణాలు జరగలేదని చెప్పడం గమనారం. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.